జనరల్‌గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు ఎవరికైనా సరే రిజెక్షన్స్ అనేది చాలా కామన్ అండి ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీలో. ఏదో ఒక 4, 5 ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వగానే రిజెక్షన్స్ వచ్చాయని దాన్ని క్విట్ చేయటమో ఆర్ గివ్ అప్ చేయటమో ఇలా మాత్రం చేయకూడదు. ఎందుకంటే ప్రజెంట్ ఐటీ మార్కెట్ ఎలా ఉందంటే ఎవరైతే మల్టిపుల్ స్కిల్స్ ఉండి అండ్ వర్త్‌ఫుల్ క్యాండిడేట్ అయి ఉండి అండ్ వాళ్ళ వర్క్ కల్చర్‌కి సూట్ అయ్యే ప్రొఫైల్స్ మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మాకు మోటివేషన్ మేము ఎలా చేసుకోవాలి? రిజెక్షన్స్ వస్తుంటే, ఫెయిల్యూర్స్ వస్తుంటే ఎవరికైనా సరే చాలా డిసప్పాయింట్ అవుతుంటాం, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటాం అండ్ మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కూడా చాలా టెన్షన్ పడుతుంటాం అనేది చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. సో మీరు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఓవర్‌కమ్ రావాలి, దాని నుంచి బయటికి రావాలంటే కొన్ని మీరు ఫాలో అవ్వండి. 100% మీకు మీ బ్రెయిన్‌కి రిలాక్స్ వస్తుంది అండ్ అదేవిధంగా కొంత ఎనర్జీతో మళ్ళీ ఒక న్యూ ఎనర్జీతో మళ్ళీ మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవుతారు. మరి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా మీకు రిజెక్షన్స్ వస్తూ ఉన్నాయి అండ్ మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారనుకోండి. ఇంకా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ 1 మంత్ అసలు స్టాప్ చేయండి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టాప్ చేయండి. అట్‌లీస్ట్ మినిమం ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ అయినా సరే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టాప్ చేయండి. స్టాప్ చేసి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నచ్చిన ప్లేస్‌కి ఆర్ మీకు నచ్చిన పీపుల్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఆ సర్కిల్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. బట్ ఎవరైనా అలాంటి సర్కిల్ ఉన్నప్పుడు ఎవరైతే నెగిటివ్‌గా మాట్లాడే వాళ్ళ దగ్గర ఎక్కువగా కమ్యూనికేట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇంకొంచెం మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే కొంచెం రిలాక్స్ వస్తుంది, మనకు కొంత ఎనర్జీ వస్తుంది అండ్ న్యూ ఐడియాస్ చెప్తారు, ఎలాగ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలని కానీ, లేకపోతే మీకే న్యూ టిప్స్ తెలుస్తుంటాయి అండ్ బూస్ట్ అనేది వస్తుంటుంది కొంత మీకు. ఎప్పుడైతే న్యూ ఎన్విరాన్మెంట్, న్యూ ప్లేస్‌కి వెళ్ళినప్పుడు 100% ఇది యాజ్ ఎ హ్యూమన్‌గా మనకి ఇది అందరికీ అప్లికబుల్ అండి. మీరు సేమ్ ప్లేస్‌లో, సేమ్ రూమ్‌లో, సేమ్ ఆ ల్యాప్‌టాప్ ముందు కూర్చొని మీరు అప్లై చేస్తూ అండ్ ఇంటర్వ్యూస్ రిజెక్షన్ అవుతూ ఉంటే ఎవరికైనా సరే కొంత డిప్రెషన్ లోనవుతుంటారు. సేమ్ పర్సను కొంత వాళ్ళ ఎన్విరాన్మెంట్ ఆర్ ఏదైనా ప్లేస్‌కి వెళ్ళి కొన్ని రోజులు గాని ఒక 1 వీక్ నుండి ఒక 10 డేస్ ఆర్ 20 డేస్ ఉండొచ్చారంటే 100% వాళ్ళకి ఎనర్జీ అనేది, న్యూ ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ న్యూ ఐడియాస్, న్యూ టిప్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేసే పీపుల్స్ ఉంటారో వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వండి. డిస్కరేజ్ చేసే పీపుల్‌తో అవాయిడ్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న ప్రొఫెషనల్ దగ్గరికి వాళ్ళకి వీకెండ్ టైంలో మీరు మీట్ అవుతూ ఉండండి. ఇది 100% వర్కౌట్ అవుతుందండి. ఎవరైతే మీకు కొంత ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారో, కొంతమంది అయితే అసలు ఏం చెప్పరు. ఇవి చూసే ఉంటారు. కొంతమంది రియల్ టైమ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అసలు ఏమి వాళ్ళకి గైడెన్స్ కూడా ఇవ్వరు. ఈవెన్ మనకు తెలిసిన ఓన్ రిలేటివ్స్ అయినా కూడా గైడెన్స్ ఇవ్వరు అని ఏం చెప్పరు, టిప్స్ చెప్పరు, ఎలా క్రాక్ చేయాలని ఉండదు. బట్ కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కానీ మీకు కానీ మీ సర్కిల్లో, మీ నెట్వర్క్లో ఉంటే వీకెండ్స్లో వాళ్ళని రెగ్యులర్గా, ఫ్రీక్వెంట్గా మీట్ అవుతూ ఉండండి అండ్ వాళ్ళ దగ్గర టిప్స్ తెలుసుకోండి. ఈవెన్ వాళ్ళు వేరే బ్యాక్గ్రౌండ్ అయినా, వేరే ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా అసలు అట్లీస్ట్ ఇంట్రెస్ట్ని క్రాక్ చేయడంలో కానీ కొన్ని టిప్స్ చెప్తారు. అండ్ అదేవిధంగా మీకు కొంత కాన్ఫిడెన్స్ కూడా ఫీల్ చేస్తారు. 100% ఇలాంటివి చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇంకెవరికి ఇలాగా న్యూ ఫ్రెండ్స్ లేరు, సర్కిల్ లేదు, నేను ఎక్కడికి పోలేను అనుకునే వాళ్ళు మీరు అట్లీస్ట్ ఆ రూమ్‌లో నుంచి బయటికి రండి అండ్ కొంత ఎక్కడన్నా పార్క్‌లో కానీ అలాగా కూర్చోండి. అన్నీ అసలు విజిట్ చేయండి. అన్నీ చూడండి. మీ ఏరియాలో, మీ సిటీలో దగ్గరలో ఉన్న ఏరియాలని చూడండి. అండ్ డైలీ ఒక ప్లేస్‌కి వెళ్ళి విజిట్ చేసి మీకు నచ్చినవి చూడండి. అండ్ అదేవిధంగా మీకు ఓన్ రూమ్ గాని ఉంటే మీకు నచ్చిన వంటను చేసుకొని తిని మీరు రెస్ట్ తీసుకోండి అండ్ అవుట్ సైడ్ వెళ్ళండి. ఇలాంటివి చేయండి. ఓకే. సో ఇలాగా 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ 20 డేస్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీకు చాలా వరకు మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కానీ, మీకు తెలిసిన వాళ్ళలో కానీ అండ్ మీకు ఒక న్యూ ఐడియాస్, న్యూ టిప్స్ 100% బ్రెయిన్ సపోర్ట్ చేస్తుంది. న్యూ ఎనర్జీతో కన్ఫామ్‌గా మళ్ళీ వస్తారు అండ్ ఇంటర్వ్యూస్‌కి ఈసారి కన్ఫామ్‌గా మీకు ప్రీవియస్ ఉన్న ఫెయిల్యూర్స్ కంటే కూడా ఆల్మోస్ట్ మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసే అంత దగ్గరకైతే వస్తారండి. అండ్ కొంతమంది ఇంటర్వ్యూస్‌ని క్రాక్ చేస్తారు కూడా. సో ఇది రియల్‌గా వర్కౌట్ అవుతుంది. మీలో ఎంతమంది ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ రిజెక్ట్ అవ్వగానే రూమ్‌కొచ్చి మీకు నచ్చిన ఫుడ్‌ని తింటామో, లేకపోతే ఔట్ సైడ్ ఫుడ్ తింటామో చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీలో ఎవరైనా సరే ఇలాగ రిజెక్షన్ వస్తున్నప్పుడు ఔట్ సైడ్ ఏదన్నా టూర్‌కి వెళ్ళటమో, ట్రిప్స్‌కి వెళ్ళటమో ఉంటే ఆ లొకేషన్స్‌ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే. సో ఇది ఒక మోటివేషనల్ వీడియోగా మీరు కన్సిడర్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా రిజెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి, నేను చాలా డిప్రెషన్లో ఉన్నా అనుకునే వాళ్ళకి. సో ఈ ఐటీ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఇది కామన్ అండి. ఇలాంటి ఫెయిల్యూర్స్ని మీరు ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనుకొని మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఈ ఫెయిల్యూర్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వండి. ఓకే. సో ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఎలాంటి మరిన్ని టెక్నికల్ అండ్ మోటివేషనల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.